అప్లికేషన్ పెట్టుకున్నారా? ఇక్కడ ఏం దేని గురించి వచ్చిండ్రు? యాక్చువల్ నేను సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల్ ఇటికాల గ్రామ శివారు మాది. నేను ఒక ల్యాండ్ ప్రాబ్లం మీద ఇక్కడికి వచ్చిన మేడం. ఇంతకుముందు మాకు ల్యాండ్ ఉండే, ఆల్రెడీ వీఆర్ ఇన్ ద పొజిషన్ సిన్స్ కల్టివేషన్ సిన్స్ 30-42 ఇయర్స్. అయితే ఈ ధరణి వచ్చినాక 2018లో ధరణి వచ్చినాక కొత్త పాస్బుక్ రాలేదు. కొత్త పాస్బుక్ ఎందుకు రాలేదని చెప్పేసి పోయి అప్లికేషన్ పెట్టుకుంటే ఇంతవరకు కొత్త పాస్బుక్ ఇష్యూ చేయలేదు. 5 ఏళ్ళ నుంచి కూడా కొత్త పాస్బుక్ ఇష్యూ చేయలేదు. ఇట్లా నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు. టోటల్ మాది 6 acres 16 గుంటాస్. ఇంతవరకు దానికి ధరణిలో అప్లికేషన్ ఎన్నిసార్లనే పెట్టుకొని రిజెక్ట్. ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియదు, ఎవరిని అడగాలనో తెలియదు. ఏమనంటే ఆ పోర్టల్లో కూడా పెట్టారు, దాంట్లో ఆ పోర్టల్లో పెట్టమంటారు, దేంట్లో పెట్టాలనో తెలియదు. పెట్టినా రిజెక్ట్. అక్కడేమో 30 రూపీస్ మీ సేవలో కడితే మామూలుగా గవర్నమెంట్ కట్టేది 1500. అది మనకు అప్లికేషన్ రాదు, ఓన్లీ 30 రూపీస్ పోయినట్టు మాత్రం వస్తుంది. ఇంతవరకు అది లేదు. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు మొన్న ధరణి తీసేస్తామని చెప్పాడు, తీసి బంగాళాఖాతంలో వేస్తా అన్నాడో అట్లనే ఆ ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తేనే నెక్స్ట్ టైం మళ్ళా వస్తాడు. ఈ మొత్తం ధరణి బాధితులు ఉన్నారు లోపల అందరూ. మొత్తం ఒకడు భూమిలో ఉంటాడు, ఒకడేమో పేపర్కు ఉంటాడు. ఒక ఏదైతే ఇది కబ్జా, ఇప్పుడు రకరకాలుగా భూములు సంక్రమించినాయి కదా, ఓన్లీ పట్టకాలం ఒక్కటే కాదండి. ధరణి ఎందుకు భూమి ఎలా ఏ విధంగా సంక్రమించిందని తెలియాలి ఫస్ట్. ఈ ధరణి తెచ్చిరు బాగానే ఉంది, కానీ ఎవడు పొజిషన్లో ఉన్నాడు, ఒకడు పొజిషన్లో ఉంటాడు, ఒకడు పట్టాకుంటాడు. ఎప్పుడో భూములు అమ్ముకుని పోయిన వాళ్ళకేమో ఇప్పుడు పట్టాలు వస్తాయి. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు నేను అంటే ప్రాబ్లం ఉందని అంటే ఏమంటారు తెలుసా వాళ్ళు? ఇగో మేము ఇవన్నీ రికార్డ్ అంతా పట్టుకొని కోర్టుకు అంటారు. ఇప్పుడు ప్రతి మనిషి కోర్టుకి ఎట్లా పోతారు? ఇప్పుడు నేను చదువుకున్నా కాబట్టి నేను పోతా, ఎవరు ముసలోళ్ళు ఉంటారు వాళ్ళు కోర్టుకు పోతారా? కోర్టు పోవాలంటే పైసలు అయితే కదా. మరి మేము గవర్నమెంట్ ఎన్నుకుందే దానికి కదా ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డే నేను ఐ వాజ్ షాక్ దట్ బై సీయింగ్ దెమ్. మమ్మల్ని లోపలికి ఎవడు ఎలా చేస్తాడు అనుకున్నాం, బట్ పంపిస్తున్నారు, అందరిని పంపిస్తున్నారు. లోపల రేవంత్ రెడ్డి అన్న లేట్, బట్ అన్న మీటింగ్కి వెళ్ళినట్టున్నాడు. బట్ సీతకు ఉంది లోపల, ప్రతి ఒక్కరు ప్రాబ్లం వింటున్నారు. అట్లా ఏం లేదు, లోపల నీళ్ళు కూడా ఇస్తున్నారు. మేబీ అన్నాలు పెడుతున్నది తెలియదు, కానీ మొత్తానికైతే బాగానే ఉంది. అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి సార్ చెప్పిండో అది పర్ఫెక్ట్గా 6 గ్యారెంటీస్ అమలు చేస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా ఉంటాడు. లేదంటే ఎట్లయితే ప్రజా వ్యతిరేకత జరిగిందో అట్లనే ప్రజా వ్యతిరేకతకి జరగాల్సి వస్తుంది. ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. సరే, ఇప్పుడు ధరణి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ధరణి తీసేస్తే పరిష్కారం అవుతుందా? ధరణి తీసేస్తే పరిష్కారం అవ్వదు, కానీ ఎక్కడికక్కడికి ప్రాబ్లమ్స్ ఏదైతే ఇప్పుడు ప్రజా దర్బార్ ఎట్లా పెట్టినా అందరు ఇక్కడ రకరకాల జిల్లాల నుంచి ఇక్కడ రాలేరు చాలా మంది. ఎక్కడికక్కడ మండలాల్లో గ్రామాల్లో అక్కడిని ప్రజా దర్బార్ పెట్టేసి ఎవరైతే భూములు ఇప్పుడు ముసలోళ్ళు అక్కడి నుంచి కొంతమంది ఇప్పుడు చూడండి అన్నం లేకుండా తెలియదు. ఎక్కడ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే ఇంత దూరం ఎవరు రావాల్సిన అవసరం ఉండదు. ప్రాబ్లం అక్కడక్కడ సాల్వ్ అవుతుంది. ఎవరు కోర్టు పోవాల్సిన అవసరం ఉండదు. ఎవరు ఒకవేళ భూములు ఏమైనా మిస్టేక్స్ జరిగితే 10 మందిని కూర్చోబెట్టి అక్కడనే క్లియర్ చేస్తే అయిపోతుంది. ఎందుకు పోవాలండి కోర్టులకు? మేము ఎందుకు పోవాలి కోర్టుకు? మా భూమికి మేమే పోవాలన్నా? నేను 5 years నుంచి తిరుగుతున్నా, మమ్మల్ని కోర్టు పోని పోతా, బరాబర్ పోతా. మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు ఎట్లా పోవాలా, ఎట్లా అప్లికేషన్ రాయాలా. నేను ఇక్కడ 10 మందికి ఇప్పుడు అప్లికేషన్ రాసి వచ్చిన, ఇక బుక్కే పట్టుకొని వచ్చిన ఏకంగా. దీంట్లోకి వెళ్ళి ఎన్ని జించి రాసి వచ్చిన లోపల. అంటే ప్రాబ్లము అంటే ఫస్ట్ డే కాబట్టి ఒకవేళ ఈ అప్లికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయంటే మాత్రం ఇట్లా వీక్లీ అట్లీస్ట్ 2 times పెడితే జనాలు తగ్గుతారు. కానీ ప్రతి ఒక్కరు సీఎం దగ్గర రావాలంటే ఇంపాసిబుల్. అది అక్కడనే కూర్చొని మాట్లాడుకొని అక్కడే క్లియర్ చేసి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. దయచేసి రేవంత్ సార్ అన్నట్టు ప్రజా దర్బార్లు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ఏర్పాటు చేసి ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అవుతాయి. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది చాలామంది కుంటోళ్ళు వీళ్ళు చాలామంది వచ్చిర్రు. ఎక్కడిదక్కడ క్రియేట్ చేస్తేనే చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం రివ్యూ కూడా ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారా లేదా, పైన మీరు చేయమంటారు, వాళ్ళు కింద చేయరు. సో ఆ రివ్యూ కూడా ఖచ్చితంగా చేస్తేనే. ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిండ్రు తమ్మి, సో ఎన్ని రోజులలో పరిష్కారం అయితే బాగుంటుంది? నాకు తెలిసి ఇప్పుడు అందరూ ఈరోజు నిన్ననే 4 days అయింది కాబట్టి అట్లీస్ట్ ఒక 15 to 20 ఒకటే రోజు ఒక 20 days లోపు అంటే 15 days టైం లోపు ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మాత్రము ఖచ్చితంగా జనాలు ఇదే ఇక్కడ ప్రగతి భవన్ గేట్ ముందు ఇంత లోపల కూడా అసలు లోపల ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఫస్ట్ టైం పోయినా ఐమ్ వెరీ ఫీల్ హ్యాపీ. చాలా అంటే నా అప్లికేషన్ అది సాల్వ్ అవుతుందో లేమో కానీ లోపలికైతే పోయొచ్చిన. యాక్చువల్లీ నేను చూద్దామని వచ్చిన, అంటే నేను నమ్మలేదు లోపల దాకా పంపిస్తారని కూడా నమ్మలేదు. ఇక్కడ ఆపేసిరు కదా, ఈ నుంచి ఇటే పంపిస్తారు అనుకున్నా. మీరు అక్కడ చూడొచ్చు ఎంతమంది వస్తే అంతమందిని పంపిస్తున్నారు లోపలికి. ఇట్స్ గ్రేట్. అట్లీస్ట్ వీ హ్యావ్ దట్ ఫీలింగ్ కదా, అట్లీస్ట్ మేము ఇచ్చొచ్చినామని ఒక ఫీల్ ఉంటుంది కదా సీఎంకి. అంతే కదా, ఇంతకుముందు సీఎంని మేము ఎప్పుడు కలవలేదు. ఐ థింక్ ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ మళ్ళీ పక్కా వస్తాడు మళ్ళీ. థ్యాంక్ యూ.